రీసెంట్గా మేడ్చల్లో జరిగిన హిజ్రా ఘటన అనేది చాలా దారుణమైన ఘటన అనమాట. అంటే ఓ, ఈ మధ్యన హిజ్రాస్ ఎట్లా ఉన్నారంటే పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఎవరు పిలవకపోయినా కూడా వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర ఒక 5,000 10,000 వసూలు చేసుకుంటున్నారు. అంటే అలాగని నేను అందరినీ హిజ్రాలందరూ ఇలాగే ఉన్నారని నేను అనట్లేదు. కాకపోతే ఏంటంటే కొంతమంది ఈ ఈ హిజ్రా వాళ్ళు సంఘంలో ఉండరు. కొంతమంది ఏంటంటే బయట హిజ్రా కింద ఉంటారు, కానీ వాళ్ళతో ఎటువంటి సంఘాలతోనే సంబంధం ఉండదు. ఇందులోని కూడా ఎటువంటి భాగస్వాములు ఉండరు వాళ్ళు. అంటే ఏంటంటే ఇలా ఇష్టం వచ్చినట్టు ఎక్కడ ఫంక్షన్ జరిగితే అక్కడికి వెళ్ళిపోవడం. అక్కడేమో వాళ్ళని ఎవరైతే ఆ ఈవెంట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి 20,000 కావాలి, 10,000 కావాలి ఇంత డిమాండ్ చేయడం. సో వీళ్ళందరికీ ఏంటంటే నిజంగా ఒక ఇలా ప్రత్యేకంగా వీళ్ళ కోసం ఒక చట్టం అనేది తీసుకురావాలేమో అనిపిస్తుంది అనమాట. అంటే వాళ్ళ బిహేవియర్ అంత వర్స్ట్గా ఉంటుంది. లేకుంటే షాపుల దగ్గరికి వచ్చి డబ్బులు డిమాండ్ చేయడం, ఆడు ఇవ్వడంటే ఆ షాపు నువ్వు ఎతకబో, నీ వ్యాపారం పోద్దని చెప్పేసి శాపనార్థాలు పెట్టడం, ఇవి చాలా చోట్ల జరిగింది ఇది. సో ఇందులో నిజమైన మంచిగా చేసే ఇజ్రాయల్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా చెడ్డ పేరు వచ్చేస్తుంది. సో దయచేసి కూడా ఎవరు పడితే వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని మనం అలౌ చేయకూడదు. వాళ్ళు ఎవరు ఏంటి నిజమైన ఇజ్రాయలా కాదా, లేకుంటే కొంచెం అంతే మరీ తలపగలు కొట్టడం ఏంటండి ఇంత దారుణంగాను. ఏంటి డబ్బులు ఇవ్వకపోతే తలపగలు కొట్టేస్తారా? అసలు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళైనా మన దగ్గర దాచుకున్నారంటే డబ్బులు ఇవ్వడానికి. మరి మనం ఎందుకు ఇలాంటివన్నీ ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి వీటి మీద. ఈ హిజ్రాల్కి సంబంధించి వాళ్ళకి ఒక ఐడి కార్డు, వాళ్ళకి ఒక ఇది సంఘాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ వీళ్ళ మీద ప్రత్యేకంగానే యాక్షన్ తీసుకుని అప్పుడు ఎవరు ఫేక్ ఎవరు రియల్ అనేది గవర్నమెంట్ లిస్ట్లో యాడ్ అయిపోతుంది. నిజంగా వీళ్ళు ఫేక్ అనుకోండి, గవర్నమెంట్ రిజిస్టర్లో వీళ్ళ పేరు లేదనుకుంటే వాళ్ళు ఫేక్ క్యాండిల్ కింద లెక్కేసుకుంటారు వాళ్ళని. సో అలాంటి చట్టాలు వస్తాయి కానీ వీళ్ళలో చేంజ్ రాదు. ఆడు కొట్టాలనుకుంటే తిరిగి కొట్టచ్చు, కాకపోతే వచ్చేస్తారు కదా ఎవరో ఒకళ్ళు వచ్చేసి సంఘాలు వచ్చేస్తాయి, పనికిమాల సంఘాలన్నీ వస్తాయి. మగుడికి ఏదైనా అయితే రక్షించడానికి ఎవరు రాడు, కానీ ఇలాంటి వాళ్ళకి ఏదైనా అయితే గమ్ముని 10 మంది వచ్చేసి ఆడి మీద కేసులు వేస్తారు. చూడండి మరి ఒకరికొకరికి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా సరే అందరికీ ఒకే సామాజిక న్యాయం జరగాలి. అప్పుడు దాకా ఈ దాడులు కానీ ఇవి కానీ ఆగవు. సో ఖచ్చితంగా వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళు మళ్ళీ రిపీట్ అవ్వకుండా వాళ్ళని శిక్షించాలి. సో ప్రతి ఒక్కరు డిమాండ్ చేసేది అదే. ఈవెన్ హిజ్రాలు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళని మేము ఎక్కడికో వెళ్ళాం కానీ ఇంత దారుణంగా ఎవరిని ఎప్పుడు మేము చేయలేదు. సో ఖచ్చితంగా మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నారు. సో మనం కూడా మన జాగ్రత్తలో మనం ఉండడం అనేది చాలా మంచిది. ఎవరు పడతారు ఇంట్లోకి అలౌ చేయొద్దు, షాప్ దగ్గరికి అలౌ చేయొద్దు, ఎవరు ఎంత డిమాండ్ చేసినా అంత డబ్బులు ఇవ్వద్దు. సో ఖచ్చితంగా అందరూ దృష్టిలో పెట్టుకోండి. థ్యాంక్ యూ.